వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ పంపుపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ జనసేన పార్టీ బీసీ నాయకులు. గడిచిన వైసీపీ పాలనలో 5 ఏళ్లు బీసీలకు అన్యాయం జరిగితే కూటమి పాలనలో బీసీ న్యాయం జరుగుతుందన్న జనసేన నేతలు. ఉయ్యూరులో ఒకసారిగా వాంతులు విరోచనాలతో ప్రభుత్వ హాస్పిటల్కు క్యూ కట్టిన ప్రజలు. గడిచిన 3 రోజుల్లో 30 మంది హాస్పిటల్లో చేరడంపై ప్రజల్లో ఆందోళన. అనారోగ్యానికి గల కారణాలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్న ప్రజలు. మీడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో నేడు గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రాజీ మార్గమే రాజ్య మార్గం అని కక్షదారులకు సూచిస్తూ పట్టణ పురవీధులలో కొనసాగిన అవగాహన ర్యాలీ. గుడివాడ సత్యనారాయణపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గుడివాడ జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్తో పాటు బీసీసీఎల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33% పైగా రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని జనసేన నాయకులు విమర్శించారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆచరణలో మాత్రం బీసీ వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతుందని నాయకులు అన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా 33% పైగా రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని మజ్జి శ్రీనివాస్ బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సుంకర వెంకట్, లోయ రాజా, పోలుకొండ వెంకటేశ్వరరావు, జాజుల సురేష్, నరసయ్య, గేదెల గణేష్, గులివెందుల శ్రీనివాసరావు, గేదెల కళ్యాణి, కనకదుర్గ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన ఆఫీస్ యందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ద్వారా బీసీలకు 33.3% రిజర్వేషన్ కల్పించడం అయింది. అట్లాగే పంచాయతీలు గ్రామ సర్పంచులు కానీ ఆ శాఖలో 34% నిర్ణయించడం అనేది అది అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించడం నిన్న జరిగింది. కిందట జగన్ గవర్నమెంట్లో బీసీలకి కానీ బీసీ రిజర్వేషన్లు కానీ ఉద్యోగం కానీ రాజకీయ పదవులు కానీ ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తాడో సమాధానం చెప్పాలి. బీసీలు రాష్ట్రం మొత్తం 50% పైనే బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళకి రాజకీయంగా కానీ ఉద్యోగం రీత్యా కానీ ఏ రకంగా ఎంతవరకు ఆయన జగన్ గారు కానీ ఏం కల్పించలేదు. మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో నిన్న అసెంబ్లీలో తీర్మానించడం వల్ల బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా బాగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అట్లాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి వెనకాల చాలా కృషి చేశారు. బీసీలు రాష్ట్రంలో జనాభాలో సగం మంది ఉన్నప్పుడు 50% వాళ్ళకి రాజకీయంగా కూడా చాలా చదువుల్లో కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇంకా ఉంది. అట్లాగే మా ఎమ్మెల్యే గారు కూడా బీసీలకి తన వంతు న్యాయం చేస్తున్నారు. అట్లాగే మా శ్రీకాంత్ గారు కూడా నేను బీసీ నాయకుడు అవ్వడం వల్ల నాకు టౌన్ అధ్యక్షుడు పదవి ఇచ్చి నన్ను ఎన్నుదన్నుగా ప్రతిసారి ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చింది మా శ్రీకాంత్ గారే. అట్లాగే బీసీలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బాగా రాజకీయంగా అట్లాగే విద్యగా ఉద్యోగాలుగా పైకి రావాలని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం దానికి ప్రోత్సహించినందుకు మేమంతా బీసీలు తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జనసేన. ముందుగా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు. అలాగే గుడివాడ నియోజకవర్గ పట్టణ కమిటీ నాయకులకి అలాగే వీరమహిళలకు కార్యకర్తలకు నా నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టిన కారణం ఏంటంటే బీసీలకు రాష్ట్ర గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఒక స్థానిక ఎన్నికల్లో అంటే అర్బన్ కానివ్వండి అలాగే పంచాయతీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల
ఈ ఎలక్షన్స్ సందర్భంగా బీసీలకు పెద్దపీట వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే అంటే అర్బన్లో 33.3%, అలాగే పంచాయతీలకు వచ్చేసరికి గ్రామీణ స్థాయిలో 34% ఇట్లా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీనికి గాను మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వైసీపీ హయాంలో మా బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు తప్ప మాకు బీసీలకి సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు. అలాగే వైసీపీ గవర్నమెంట్లో ఏ విధమైన అంటే ఒక ఎలక్షన్లో అంటే మాకు ఓటు బ్యాంక్గా వాడుకోవడం తప్ప వేరే విధంగా మాకు ఇచ్చేయలేదు. అలాగే వైసీపీ హయాంలో మాకు అన్యాయం జరిగింది బీసీలకి. అలాగే ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేస్తుంది. అలాగే మాకు ఏదైనా ఇప్పుడు ఈ రోజున బీసీలకి రాజ్యాధికారం కోసం పెద్దపీట వేస్తుంది. అలాగే మా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా మా బీసీలకి సమన్వయం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కులాలకి కూడా ఆయన సమన్వయం చేయాలని ఆయన కోరుకుంటూ, అలాగే మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బోరగడ్డ శ్రీకాంత్ గారికి కూడా మా బీసీ వర్గ నాయకుల తరఫున, కుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులకు, అలాగే వీర మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బీసీలకి పెద్దపీట వేసి 33.33% బీసీలకి కేటాయించినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారికి, గుడివాడ నియోజకవర్గం ఎన్నికల రాము గారికి, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఎప్పుడూ లేని ఇంత విధిగా మనకి బీసీలకి 33.33% ఇచ్చినందుకు మనం దానికి దిట్టుగా ఈసారి స్థానిక ఎన్నికల్లో నుంచొని మన సత్తా ఏంటో చూపిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్ నేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని కోర్టు సముదాయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. కక్షిదారులు తమ సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ వంటి చట్టపరమైన మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. కోర్టుల ద్వారా సుదీర్ఘంగా కొనసాగే వివాదాలకు రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల్లో మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్పై అవగాహన పెంచడం, చిన్న చిన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని న్యాయమూర్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
స్పాట్లైట్. కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి శ్రీనివాస్ సారథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడివాడ ఆర్టీసీ డిపోలో గుడివాడ 2 టౌన్ సిఐ జేఆర్కే హనీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సురక్షితంగా వాహనాలు నడపడం, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరిస్తూ టికెట్ జారీ, ప్రయాణికుల భద్రత తదితర విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ జె సత్యనారాయణ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ జి కేశవకుమార్ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ ఫామ్ అని చెప్పి ఎస్ఆర్లో రాస్తున్నారు కానీ సెపరేట్ యాక్సిడెంట్ ఫామ్ ఏమి మీరు ఫిల్ చేసి వదలాలి. కూడా ఫిల్ చేసి పెట్టుకోండి కంపల్సరీ. తర్వాత సీనియర్ లెవెల్లో ఉంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక 2 పేర్లు రాసుకునేవాడు. ఈ మధ్యకాలం అది చూస్తాను, కండక్టర్ గారు ఆ టికెట్ వెనకాల 2 పేర్లు రాసుకుని సార్ ఆ టైంలో బస్సులో ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎందుకు వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే చూసిన వాళ్ళందరూ వెళ్తూనే ఉంటారు తప్ప అక్కడ ఆగి కూర్చోరు, పోలీసులు వద్దనే పడుకోరు. అవునా? అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ప్యాసింజర్స్. వాళ్ళు నెంబర్లు, పేర్లు, వాళ్ళ స్టేట్మెంట్స్ రాసుకోమని మాన్యువల్ కండక్టర్ రాసుకో. కనీసం పేర్లను రాసుకుంటే మేము ఏం జరిగింది బాబు ఆడాకున్నాం. నేను సీనియర్ చాలామంది చూసాను, పేర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో నేను ఆ ప్రాక్టీస్ అనేది అలా కనుమరుగైపోతుంది. అది మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటే కనుక ఈ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రెస్ చేయండి. ఎందుకంటే రేపటి రోజున ఆ కేసు పరిస్థితి ఎలా ఉంది అంటే దెబ్బకు తగిన పరిస్థితిలో ఉండాలి. అలా జరిగినా రేపు మన విట్నెస్ ఉంటాడు కాబట్టి అది ఏం జరిగిందంటే చెప్పే మనిషి ఉంటాడు అక్కడ. ఆ మనిషి మీరు రాస్తేనే 4 పేర్లు, అందులో ఒకళ్ళని మనం సహకరిస్తాం. ఒక పేరు రాసిస్తే ఆ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, వేస్ట్ కదా. ఎందుకంటే 50 మంది బస్సులో ఉన్నప్పుడు ఆ ముందు కూర్చున్న వాళ్ళు, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు 2-3 పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకుంటే అది రేపు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది. దాంట్లో మీకు తప్పేమీ లేకపోతే చెప్పడానికి వాళ్ళు మాకు ఎవిడెన్స్ కిందనే ఉంటుంది. బట్ ఆ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 24 అవర్స్లో మనకి వెంటనే మన పోలీస్ కింద ఇన్ఫామ్ చేయండి. తర్వాత నేను చూస్తూ ఉంటాం, పోలీస్ వాళ్ళని కూడా ఎక్కువ తిట్లు ఎవరిని తిట్టేవాళ్ళు మేము కూడా చెప్తా ఉంటాం. ఎందుకు కటింగ్ ఎడ్జ్లో మేమే ఉంటాం. బందోబస్తు జరుగుతుంటే వెహికల్స్ ఆపేది మేమే, క్రౌడ్ వెళ్తుంటే మేనేజ్ చేసేది మేమే. నువ్వు అలా చేయకూడదా, ఇలా చేయాలంటే అందరూ మన రూల్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటామో మన ఇంట్లో పిల్లలు కూడా మంచి చెప్పినంతసేపు వాడు మన మీద ఏంటంటే అర్థం నాకు చెప్తారంట. మనం చెప్పడం మానేస్తే ఆడి సంతోషంగా ఉంటుంది. ఎవరన్నా రూల్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు దాని రెప్లికేషన్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా మేము గంటల కొద్దీ ఇప్పుడు ట్రాఫిక్ జంక్షన్లో ఉంటే 4 గంటలు 5 గంటలు కంటిన్యూ డ్యూటీ చేసినప్పుడు మా చాలామంది మమ్మల్తో వాగ్వాదం పడి వెళ్తూ ఉంటారు. వాడు అతను ఏమనుకుంటాడు, నేను వచ్చి ఇప్పుడే కదా ఆగింది, నాతో ఈయన గొడవ పడతాడంటే ఆయన అనుకుంటాడు. కానీ మనకి ఎన్నో ఓడాడు, అప్పుడు 40 ఓడో 50 ఓడు. ఒక మనిషి అనేటప్పటికీ పేషెన్స్ లెవెల్స్ ఉండాలి మన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. నాకు గంటలో 50 ఓడి తగిలితే మీకు ఒక బస్ స్టార్ట్ అయితే 50 తగిలేస్తారు, 2 ట్రిప్లు 100 తగిలేస్తారు, 3 ట్రిప్లు 150 తగిలేస్తారు. అంటే పేషెన్స్ మాకన్నా మీకు ఎక్కువ ఉండాలి. గుడివాడు వచ్చిందా అన్నాడు, రాలేదంట. ఒక 1 కిలోమీటర్ల ముందు వచ్చిందని అడుగుతాడు. అది ఏంటంటే ఆతృత దిగిపోవాలి, దాటిపోతే అది హై స్కూల్లో మన పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పదలుచుకుంది ఆ పేషెన్స్ ఎప్పుడైతే మనం కోల్పోతామో అక్కడున్న ప్యాసింజర్కి మనకేమవుతుంది, ఘర్షణ స్టార్ట్ అవుతుంది. మన డ్యూటీ ఏంటి, ఘర్షణ పడతాం కాదు. బస్సుని స్టార్ట్ చేసాము, జాగ్రత్తగా చేర్చాము, టికెట్లు తీసుకున్నాము, మళ్ళీ అడ్మిట్ అదే మన డ్యూటీ. దీనివల్ల అన్నెసరీగా మనం బస్ డిలే, అన్నెసరీగా గొడవలు, అన్నెసరీగా పోలీస్ స్టేషన్ రావడం, మీకు సపోర్టుకు 20 మంది రావడం, వాళ్ళ సపోర్టుకు 20 మంది రావడం, 2-3 రోజులు మీ డ్యూటీ మానుకోవడం, ఇవన్నిటికన్నా 3 రోజులు మీరు పేషెంట్స్గా స్టేషన్ దగ్గర, పెద్ద మనుషుల దగ్గర, గేమ్ గారి దగ్గర అంత పేషెన్స్గా ఉంటారు. ఈ పేషెన్స్ ఏదైనా అక్కడ చూపిస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వాంతులు, విరోచనాల లక్షణాలతో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వెలువడటంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న పలువురు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది. అస్వస్థకు గల కారణాలపై అధికారులు దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 30 మందికి పైగా ఉన్నప్పటికీ ఇదే సమయంలో ఇళ్ల వద్ద ఆర్ఎంపీలను ఆశ్రయించి చికిత్స పొందుతున్న బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. పట్టణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆహారం తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రజలకు అస్వస్థకు కారణమైన పరిస్థితులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. పట్టణానికి స్వచ్ఛతకు సంబంధించిన అవార్డులు లభించిన నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే వాంతులు, విరోచనాలకు ఖచ్చితమైన కారణం ఏమిటి అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. తాగునీటి కలుషితం, ఆహారం లేదా ఇతర కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది. నేను ప్రాబ్లం ఏంటండి? ఎవరండి? ఎప్పటి నుంచి? 3 డేస్ నుంచి. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి? రాత్రి నుంచి 12 గంటల నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? ఏ ఊరు? ఎవరు మీది? ఎవరు? నేను వాళ్ళు ఉంటారు. సరే ఏంటండి? ఎప్పటి నుంచి అండి? నిన్నటి నుంచి. బాగా ఇబ్బందిగా ఉందా? దేనివల్ల అండి? దేనివల్ల వాంతులు విరోచనాలు? మీకు ఫుడ్ పాయిజనింగ్ ఉన్నారా? ఏ ఊర్లో ఉంటారు మీరు? ఉయ్యూరు. మీకు ఇబ్బంది ఏంటండి? జ్వరం, వాంతులు, విరోచనాలు. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అండి? సరే. ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం ప్రారంభం కానున్న నూతన భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కి రామచంద్ర మోహన్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నిర్మిస్తున్న నూతన లడ్డూ
పోర్టు, ప్రసాద తయారీ కేంద్రం, అత్యాధునిక వసతులతో కూడిన అన్నప్రసాద భవనం పనులను ఆయన పరిశీలించారు. రేపు భవనాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్మాణ పనుల తుది దశను పరిశీలించిన కమిషనర్ భవనాలను శాస్త్రోక్తంగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీ, ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాద వితరణ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమాతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెడ్ సన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కంప్యూటర్ వృత్తి విద్యా కోర్సులను గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని రెడ్ సన్ ఫౌండేషన్ సెంట్రల్ మేనేజర్ గడ్డం భాను విజ్ఞప్తి చేశారు. గుడివాడ ముగ్గు బజారులోని ఓల్డ్ చైతన్య కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన రెడ్ సన్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే పలు కోర్సుల్లో యువత ఉచితంగా చేరవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులకు పూర్తి ఉచిత హాస్టల్ సౌకర్యంతో కోర్సులను అందిస్తున్నట్లు భాను వెల్లడించారు.
కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థ తరపున చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ సన్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు హర్షవర్ధిని. నేను గుడివాడ రెడ్ సన్ ఫౌండేషన్లో ఎంఐఎస్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కోర్సెస్ వచ్చేసరికి 2 ప్రొవైడ్ చేస్తారు. అవేంటంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఇంకోటి ఏంటంటే స్కిల్ రిలవెంట్. ఇక్కడ ఏంటంటే 4 మంత్స్ ఉంటుంది, అలాగే 6 మంత్స్ ఉంటుంది. కోర్సెస్ వచ్చేసరికి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 18 to 28 ఇయర్స్, అలాగే మినిమం 10th క్వాలిఫై ఉండాలి. ఇక్కడ కోర్సెస్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, అలాగే వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి, అలాగే గ్రామీణ యువత అయి కూడా ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్, బ్యాంక్, 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే 10th మార్క్స్ మెమోస్ కావాలి. ఇంకా వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టాలీ, డిటిపి, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్, C++, జావా, పైథాన్, AI టూల్స్ ప్లస్ రిలవెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాము. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ఏమో 6 మంత్స్ ఉంటుంది, అలాగే స్కిల్ ఏమో మల్టీ స్కిల్ టాస్క్ ఏమో 4 మంత్స్ ఉంటుంది. హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అనేది మొత్తం ఫ్రీనే. మీకు కోర్స్ కంప్లీట్ అయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్తో పాటు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంటర్ వాళ్ళు వచ్చి వెంటనే విజిట్ చేసి ఎన్రోల్ అవ్వండి. స్టార్ట్ చేయండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు సబిహా. నేను నాన్ ఐటీ డొమైన్గా ఇక్కడ ఫ్యాకల్టీ కింద వర్క్ చేస్తున్నాము. సో ఇది రెడ్ సన్ ఫౌండేషన్ గుడివాడ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి చెప్పబోతున్నాము. ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. కోర్సెస్ వచ్చేసరికి మీకు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టాలీ, డిటిపి, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్, C++, అసెంబ్లీ ఆపరేటర్, అండ్ ఇప్పుడు కొత్తగా నర్సింగ్ కోర్సెస్ అనేవి కూడా యాడ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ అండ్ స్కాలర్షిప్ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 18 క్రాస్ అయి ఉండాలి, 18 to 28. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ. అండ్ ఫ్రీ హాస్టల్ అండ్ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అడ్రస్ వచ్చేసరికి గుడివాడ ముగ్గుబజార్ రోడ్, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ నియర్. అండ్ ఎన్రోల్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి ఇక్కడ క్లారిఫై చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ పంపుపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ జనసేన పార్టీ బీసీ నాయకులు. గడిచిన వైసీపీ పాలనలో 5 ఏళ్లు బీసీలకు అన్యాయం జరిగితే కూటమి పాలనలో బీసీ న్యాయం జరుగుతుందన్న జనసేన నేతలు. ఉయ్యూరులో ఒకసారిగా వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ హాస్పిటల్కు క్యూ కట్టిన ప్రజలు. గడిచిన 3 రోజుల్లో 30 మంది హాస్పిటల్లో చేరడంపై ప్రజల్లో ఆందోళన. అనారోగ్యానికి గల కారణాలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్న ప్రజలు. మీడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో నేడు గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రాజీ మార్గమే రాజ్య మార్గం అని కక్షదారులకు సూచిస్తూ పట్టణ పురవీధులలో కొనసాగిన అవగాహన ర్యాలీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.